ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే నేను దీంట్లో యూస్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ బెనిఫిట్స్ కూడా నేను చెప్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా 1 లీటరు చెక్క గానగ నుండి తెచ్చిన కొబ్బరి నూనె అయితే యూస్ చేశానండి. ఇది చాలా ప్యూర్ అనమాట. సో మీకు దొరికితే ఇది యూస్ చేయండి, లేదంటే పారాషూట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత దాంట్లో 3 స్పూన్ల మెంతులు వేసుకున్నానండి. అలాగే 3 స్పూన్ల అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. అలాగే 3 స్పూన్ల నల్ల జీలకర్ర, కలోంజీ అండి. ఆ తర్వాత మీకు ఎన్ని పూలు దొరికితే అన్ని మందార పూలు అయితే వేసేసేయండి అబ్బా, ఫ్రెష్ పూలు. వెనకమాల తొడిమ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ది తీసేసి మీకు దొరికినన్ని పూలు యాడ్ చేసేసేయండి. మందారం ఆకుల్లో కానివ్వండి, పూలల్లో కానివ్వండి అనేక రకాల ప్రయోజనకరమైన పదార్థాలు ఉన్నాయండి. ఇది మెయిన్గా జుట్టు రాలడాన్ని ఆపడమే కాకుండా బట్టతలను కూడా నివారిస్తుందండి. ఈ మందారం నూనె వాడటం వల్లండి జుట్టు చక్కగా పెరుగుతుంది. అలాగే మృదువుగా, సిల్కీగా, సాఫ్ట్గా, షైనీగా ఉంటుందండి. ఈ మందార ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ శక్తి కలిగి ఉంటాయండి. ఇది జుట్టుని ఆరోగ్యంగా కాపాడటమే కాకుండా చుండును నివారించడంలో ఎంతగానో సహాయపడుతుందండి. అలాగే ఈ మెంతుల వల్ల ఏంటంటేనండి మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అలాగే ఇది కూడా డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్లోనండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మన హెయిర్ స్ట్రెంగ్తెన్ అవటమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా చక్కగా ఉంటుంది. ఇంకా కలోంజీ, నల్ల జీలకర్ర అన్నాం కదా, సో దానివల్ల ఏంటంటే మన హెయిర్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అలాగే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనమాట, ఎర్లీ ఏజ్లో తెల్లబడిపోతూ ఉంటుంది కదా జుట్టు, అది నివారిస్తుంది అనమాట. సో దీంట్లో నా దగ్గర ఉన్న మందార పూలన్నీ వేసేసానండి. ఇంకా మందార ఆకులు, ఈ ఆకులు వచ్చేసి కొంచెం ముదురాకులు తీసుకోండి. ముదురాకులు అయితే బాగుంటాయి. చక్కగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నవన్నమాట. అవి ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవచ్చు. మీరు మిక్సీ కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే ముక్కలు కట్ చేసి వేసేసాను. ఆ తర్వాత ఇది వచ్చేసి ఉసిరి పొడి అండి. జస్ట్ పొడి అంటే పొడి కాదు, జస్ట్ ఊరికే అలా గ్రేట్ చేసిందనమాట, డ్రైది. అలాగే 2 గుప్పెళ్ళు ఫ్రెష్ కరివేపాకు. ఈ కరివేపాకు అండి అసలు ఎంత మంచిదో అనమాట హెయిర్కి. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఈ కరివేపాకు వేయటం వల్ల. ఇంకో ఇంగ్రీడియంట్ తెచ్చుకోవటం మర్చిపోయానబ్బా, టేబుల్ మీదే ఉంది, తెస్తాను. సో ఇది వచ్చేసి జామాకులండి. ఇవి కూడా కడిగి తుడిచి ఆరబెట్టాను. ఇవి కూడా ముక్కలు చేసేసుకుని వేసేసుకుందాము. ఒక 2 గుప్పెళ్ళు వేసేసేయండి. ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ను కూడా పెంచుతుందండి. ఇకపోతే ఎలోవెరా అండి. దీంట్లో A, C, E విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది హెయిర్ని రిపేర్ చేస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని కానివ్వండి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే హెయిర్ని పెరగటానికి సహాయపడుతుంది. అలాగే హెయిర్ స్ట్రెంగ్త్ని కూడా చేస్తుంది అనమాట. నేనైతే 2 స్టెమ్స్ తీసుకున్నానండి అలోవెరా. శుభ్రంగా కడిగేసి తుడుచుకుని సైడ్స్ ముళ్ళులాగా ఉంటాయి కదా, అది ఒక్కటే కట్ చేశానండి. మిగతా స్కిన్ అంతా కూడా అలానే ఉంచేసాను, పీల్ చేయలేదు. అది ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి నేను ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఫైనల్గా 1 గుప్పెడు తులసి ఆకులండి. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది, అలాగే మన స్కాల్ప్ డ్రై అవ్వకుండా చూసుకుంటుంది. సో ఇంకా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసానండి. నూనె కనిపించట్లేదు కదా, మొత్తం అంతా ఆకులు పూలతోనే ఉంది. సో ఇదిగోండి అడుగును ఉందిలేండి నూనె. ఇప్పుడు ఈ పాత్రని మనము స్టవ్ మీద పెట్టి, స్టవ్ సిమ్లో పెట్టి ఆ ఆకులు పూలు అన్నీ కూడా ఫుల్లుగా మొత్తము ఫ్రై అయ్యేంత వరకు గలగలా మన సౌండ్ రావాలన్నమాట. అప్పటి వరకు ఉంచాలి. నాకైతే లిటరల్లీ 1.5 అవర్ అయితే పట్టిందబ్బా. మొత్తం ఈ ఆకులన్నీ కూడా నేను ఎక్కువ క్వాంటిటీయే వేశాను కదా, సో ఆకుల్లో ఉన్న ఆ సారం అంతా దిగి చక్కగా అదంతా పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట. గలగలా మన సౌండ్ వస్తుంది. సో అప్పటి వరకు ఉంచాల్సిందే. ఇప్పుడు చూడండి ఆకులు పూలు కలర్ చేంజ్ అయినాయి, కానీ ఇంకా గలగలా మన సౌండ్ అయితే రావట్లేదు. సో ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. సో కంటిన్యూస్గా దగ్గరే ఉండి తిప్పాల్సిన పని లేదండి. సిమ్లో పెట్టేస్తాం కదా, మనకు ఎటువంటి పొంగు రాదు. మధ్య మధ్యలో తిప్పితే సరిపోతుంది. ఈ అలోవెరా ముక్కలండి చక్కగా అరటికాయ ముక్కల్లాగా ఉన్నాయబ్బా. సో ఈ ఆకులు పూలల్లో ఉన్న సారం అంతా కూడా చక్కగా మనకు నూనెలోకి వచ్చేస్తుంది.
సౌండ్ విన్నారు కదా, ఇలా గలగలా మన సౌండ్ వచ్చేంత వరకు ఆయిల్ని మరిగించాలండి. ఇక మన మందారం నూనె ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాత్రని ఓవర్ నైట్ అలానే ఉంచేసేయాలి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను ఒక క్లాత్ తీసుకొని ఇదంతా కూడా దాంట్లో వేసుకొని పిండేస్తాను అనమాట. ఏమీ కొంచెం కూడా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా మొత్తం అంతా వచ్చేస్తుంది. సో మనము 1 లీటర్ తీసుకున్నాం కాబట్టి ఒక 100 గ్రాములు ఈ మరిగించడంలో తగ్గుతుందేమో కానీ మొత్తం 900 ml కూడా వచ్చేస్తుంది. సో ఆయిల్ కలర్ చూడండి ఎంత పచ్చగా ఉందో. సో ఈ ఆయిల్ కనుక మీరు హెడ్ బాత్ చేసే ముందు లేదంటే ఓవర్ నైట్ పెట్టుకొని ఉంచుకుంటే అసలు ఆ సాఫ్ట్నెస్, షైనింగ్ ఏంటి, స్మూత్గా సిల్కీగా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ మందారం నూనె అండి మన ఇంట్లో మనం తయారు చేసుకున్నది కాబట్టి ఎటువంటి భయాలు లేకుండా మనం యూస్ చేయొచ్చండి. ఎటువంటి కెమికల్స్ లేవు దీంట్లో. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు. వారానికి 2 లేక 3 సార్లు యూస్ చేస్తే సరిపోతుంది. సో డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.